ఎగ్ మసాలా కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ కర్రీ అన్నంలోకి అండ్ రోటీలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ 10 minutes టైం ఉంటే చాలు. లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కర్రీ చేయడానికి కూడా మనకి చాలా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఫస్ట్ ఈ కర్రీలోకి మనం ఏం కావాలంటే ఎగ్స్ ఉడకబెట్టుకొని తీసుకోవాలన్నమాట. అండ్ ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ ఎలా తయారు చేసామంటే కొంచెం అల్లం, ఒక 5 రెబ్బల వెల్లుల్లి అండ్ 1/2 ఇంచ్ చెక్క, ఒక 4 లవంగాలు వేసేసి మిక్సీ పట్టేసి ఒక 1/2 కప్ తీసుకోవాలన్నమాట. కొబ్బరి పేస్ట్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకోవాలి. నేను ఒక 5 eggs చేస్తున్నాను, దానికి తగ్గ క్వాంటిటీ చెప్తున్నాను అనమాట. టమాటాలు కూడా ఫైన్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక 5 eggs బాగా బాయిల్ చేసుకొని తీసుకోవాలి, పీల్ తీసేసి. ఈ పచ్చివాసన పోయాక ఈ కొబ్బరిలో ఈ ఆనియన్స్ అండ్ ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం అనమాట. సో అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన కొబ్బరిలో పూర్తిగా పోవాలి, లేదంటే కూర అంత టేస్ట్గా అనిపించదు. అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అవ్వాలి. ఈ టైంలో కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఇది కూర అనేది మనం మాటికి కలుపుతూనే ఉండాలి. లేదు అంటే అడుగు పట్టేస్తుంది, అడుగు అంటుతుంది అన్నమాట. మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఆ టైంలో మనం ఈ టమాటాలు కట్ చేసినవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. మూత పెట్టినా కూడా 1 minute 2 minutes చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైంలో మనం సాల్ట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఆ టమాటాలు అనేవి బాగా సాఫ్ట్గా అవ్వాలి, ఉడకాలి. కాబట్టి మనం మూత పెట్టేద్దాము. మూత పెట్టిన తర్వాత కూడా చూసుకుంటూ ఉండండి. ఇలా సాఫ్ట్గా అవుతూ ఉంటుందన్నమాట కర్రీ. ఈ కర్రీ చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ టైంలో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయింది కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం కారము, కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పొడిగా వచ్చింది కదా, ఈ విధంగా రావాలి. అండ్ మళ్ళీ కూడా మనం మూత పెట్టేసేయాలి. కలుపుతూనే ఉండండి, లేదంటే ఊరికే అడుగు పట్టేస్తుంది. తర్వాత ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని చిన్న ఘాటు పెట్టుకోండి. మరి పెద్దది పెట్టేస్తే ఎగ్స్ పాడైపోతాయి, కలిసిపోతుంది అందులోకి, ఇరిగిపోయి అంత బాగుండవు. సో చిన్న ఘాట్లు పెట్టేసి ఆ 5 eggs కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఎగ్స్ అనేవి ఖరాబ్ అవ్వకుండా చక్కగా, ఎగ్స్కి ఎలాంటి నష్టం జరగకుండా చక్కగా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఆ ఎగ్స్కి అంతా కూడా ఈ మసాలా పట్టేస్తుంది. ఒక 2 minutes మూత పెట్టినట్లయితే అంతే అండి. చాలా సింపుల్, 10 minutesలో అయిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని ఇలాగే చూస్తూ ఉండండి. అండ్ ఎగ్స్ ఎవరికైతే బాగా ఇష్టమో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.